సార్ నా పేరు వెంకటేశ్వర్లు సార్. గుడారి వెంకటేశ్వర్లు, విలేజ్ గనపల్లి, మండలం గుడిపల్లి, జిల్లా నల్గొండ. నేను ఒక రైతుగా మీ ముందు ఉన్నా. గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, ఈ ఊర్లో జరిగినటువంటి పనులు కానీ, వాటన్నిటి మీద మీకు ఒక క్లారిటీ అనేది చెప్పదలుచుకున్నా. గత ప్రభుత్వంలో ఇక్కడ టీఆర్ఎస్ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ సీసీ రోడ్ల డెవలప్మెంట్ అనేది జరిగింది కొంత. తర్వాత ఒక గ్రామ పంచాయతీ నిర్మాణం అనేది జరిగింది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది జరిగింది. ఈ 3 కార్యక్రమాలు ఇక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి. మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, దళిత బంధు కానీ, దళితకు 2 ఎకరాల భూమి కానీ, ఇలాంటివి ఏవి ఇక్కడ అమలు జరగలేదు. ఇక్కడ ఆ పథకాలు అనేది ఇక్కడ రాలేదు. తర్వాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అనేది జరగలేదు. ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు కూడా 57 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళకందరికీ వృద్ధాప్య పెన్షన్లు అన్నారు. అవి కూడా అమలు కాలేదు. దాని తర్వాత ₹1,00,000 రుణమాఫీ అన్నారండి. ₹1,00,000 రుణమాఫీ, అది 50,000 వరకు రుణమాఫీ వచ్చింది, అయిపోయింది, కొంతమందికి ఆగిపోయింది. తర్వాత థర్డ్ విడత అని అది 75 దాకా వచ్చింది. ఇంకా మిగతా అది ఎవరికి కాలేదు. చాలా వరకు అసలు రుణమాఫీ అనేది సంపూర్ణంగా జరగలేదు. అది ఇలాంటి పథకాలు దుర్వినియోగం, అంటే దాన్ని అమలు చేయలేకపోయినారు. మరి వాటి ఇప్పుడున్న ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు ఏవైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, ఫస్ట్గా తొలిసారి రాగానే జరిగినటువంటిది ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ₹500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, తర్వాత 2 లక్షల రుణమాఫీ అనేది జరిగింది. అది ఇంకొక పావులంతు జరగాల్సి ఉంది. అది 3 లక్షలకు పైన ఉండి, 2.5 లక్షలు ఉండి, అప్పు ఎక్కువ ఉండి, ఇద్దరు జాయింట్ ఫ్యామిలీ మీద ఉండి ఆగిపోయినాయి. వాటికి బహుశా ఈరోజు క్లారిటీ అనేది వస్తుందని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి హామీ పరంగా ఈరోజు అది కూడా, అది ఎప్పుడు అనేది అవుతుంది, క్లారిటీ వస్తుంది. తర్వాత రుణమాఫీ సంపూర్ణంగా అవుతుందని మేము భావిస్తున్నాము. రైతు బంధు ఏదైతే ఉన్నదో, ఆ రైతు బంధు కూడా అన్లిమిటెడ్ కాకుండా లిమిటెడ్, ఒక 10 ఎకరాలకా, 8 ఎకరాలకా, లేకపోతే 7 ఎకరాలకా అనేది ఒక క్లారిటీ కోసము దాన్ని తర్జన భర్జన జరుగుతున్నది. అది కూడా షార్ట్లీ, అది తక్కువ సమయంలో, అది కూడా రేపు ఈ యాసంగి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యాసంగికి అందేటట్టుగానే ₹7,500 ఎకరానికి వాళ్ళు హామీ ఇచ్చిన ఎక్సెస్ తోటి ఇది అమలవుతుందని మేము భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చాలామంది దాంతో అంటే ఎన్నో ఆశలు పెట్టుకొని పేద ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి ఇండ్లు కూడా రేపు నెక్స్ట్ డిసెంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు గవర్నమెంట్. అవి కూడా సంపూర్ణంగా పేదలు గుర్తించి వాళ్ళకు చేరేలా మేము ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. పేద ప్రజల పక్షాన్ని ఉంటాం. వాళ్ళకే నిజంగా న్యాయమైన వాళ్ళకి అది ఇవ్వాలి, అందాలి, అందరికీ అందాలి అలాంటి వాళ్ళకి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లే కాకుండా రేషన్ కార్డులు ఒక్కింట్లోనే ఉండి 2, 3 పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి రేషన్ కార్డు మీదనే ఉన్నారు వాళ్ళంతా. అలాంటి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా సపరేట్ రేషన్ కార్డు అనేది ఫ్యామిలీ పరంగా డివైడ్ కావాల్సింది. వాటిని కూడా ఫ్యామిలీ పరంగా డివైడ్ చేసి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. అట్లా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి కూడా అమలు చేస్తారని ప్రకటన కూడా ఇస్తున్నారు. అది కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. చాలామందికి రేషన్ కార్డు లేవు. ఆ రేషన్ కార్డులు కూడా అందరికీ అందేలా చేస్తామని మా ప్రభుత్వం తరఫున మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీ మండలం ఏదైతే ఉందో నూతనంగా ఏర్పడ్డ మండలం సార్, అది ఎక్కడికి కూడా డెవలప్మెంట్ కాలేదు. మరి ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు? గత ప్రభుత్వంలో ఎట్లాగో డెవలప్ కాలేదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్ చేస్తారా? ఇది గత ప్రభుత్వం అని అంటే వాళ్ళు పీరియడ్ ఎండింగ్లోనే
మండలం ఏర్పడింది. తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం పోయింది. ఇప్పుడున్న మండలము గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. గట్టుప్పలు గుడిపల్లి అనేది ఆల్రెడీ మనం పేపర్లో కూడా చూసినాం, వచ్చింది, అనౌన్స్ చేసిండ్రు. దీనికి త్వరలో అన్ని గ్రాంట్లు రిలీజ్ చేసేసి ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి ఆఫీసులు కానీ స్టాఫ్ కానీ దానికి సంబంధించిన సామాగ్రి కానీ అంతా ఈ ప్రభుత్వంలో చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకా 100% చేస్తుంది. సరే, గుడిపల్లి అనేది మండలానికి అరువులుగా ఉంటుందంటారా సరే మండల హెడ్ క్వార్టర్? గుడిపల్లి మండలము అనుకూలంగా ఉంటుందా అనేది ఇప్పుడు మాట్లాడితే ప్రయోజనం లేదండి. అంటే గుడిపల్లి ఏర్పడ్డది, మండలం అయ్యింది కాబట్టి మండలం అభివృద్ధి కావాలి, మండలం డెవలప్మెంట్ కావాలి. దానికి ఏం కావాలో వాటి గురించి మనం మాట్లాడాలి అంతవరకే. కానీ ఇప్పుడు ఇది అనువు ఉందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడేది కాదు. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? నోముల భగత్ గారు అంటే ఆయన నోముల నరసింహయ్య గారి కుమారుడు అనేది ప్రధానమైంది. అది ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న ప్రజల్లో ఉన్నటువంటి సంబంధాల ద్వారా వాళ్ళ నాన్న చనిపోయిండు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండ్రు. ఇక ఆ తర్వాత ప్రజల్లో ఆయనకున్నది కొంచెం తక్కువ అని నేను అనుకుంటాను. దాని ద్వారానే ఆయన ఓడిపోవడానికి కారణాలు అంతే. ఆయన ప్రజల్లో మమేకమై లేడు అనేది నా అభిప్రాయం. కులగణన పైన మీ అభిప్రాయాలు ఏంటి? కులగణన అనేది జరగాల్సిందే. కాకపోతే ఇందులో అన్యాయం జరిగేది ఏంటంటే బీసీలకు ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నది. ఈ కులగణన అనేది జరగకుండా రిజర్వేషన్లు వస్తే ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరికి ఏ రకంగా పోటీ చేయాలనేది కొంచెం తర్జన భర్జన ఉంది. దాన్ని గత ప్రభుత్వంలో ఏం చేసిరంటే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రిజర్వేషన్లను మార్పించుకొని జనరల్ చేసుకొని పలుకుబడిని ఉపయోగించి ఏది కావాలనుకుంటే అది చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అలాంటిది జరగకూడదు. పేద ప్రజలు కూడా పోటీ చేసేటువంటి అవకాశం కలగాలి. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ ప్రజల పాపులారిటీ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్స్ రావాలన్నదే నా అభిప్రాయం. అట్లా జరుగుతుందని అనుకుంటున్నా ఈ రిజర్వేషన్లో. సార్, మీరు రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ పోటీ చేస్తే ఈ గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? ప్రజలకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక స్వగృహం అనేది కావాలి. గవర్నమెంట్ పరంగా వచ్చేటువంటి పేద ప్రజలకు ఇండ్లు అనేవి లేవు. ఇండ్లు చాలామందికి లేవు, ఇండ్లు కావాలి. తర్వాత రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డు కావాలి. వృద్ధాప్యంలో చాలామంది వృద్ధులు అంటే చావుకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు పెన్షన్స్ లేవు. వాళ్ళకు పెన్షన్కి అర్హులు, వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వలేదు. పెన్షన్స్లలో కూడా వాళ్ళంతా విఫలమైంది. అలాంటి వాళ్ళకు న్యాయం జరగాలి. పిల్లలు ఎక్కడో బతుకుతున్నారు, ముసలోళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళను నెలకో 2 నెలలకో వచ్చి పట్టించుకునే అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ ఎప్పుడో వస్తారు, ఎప్పుడో ఏదో ఇస్తారు, పోతారు. ఇక్కడ వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ పెన్షన్స్ అనేది ఏమవుతుందంటే అలాంటి వాళ్ళకు 2000 వచ్చినా 3000 వచ్చినా ఆ నెలంతా కొంచెం గడుపుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఒక 15-20 మంది ఉంటారు. వితంతులు ఉన్నారు, మహిళలు. నిన్నమన్న అంటే ప్రభుత్వం ఉన్నప్పుడే, గత ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్స్ అవసరం. అలాంటి వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళకు పెన్షన్స్ అవసరం చేయాలి. ఇవన్నీ చేసి ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ అనేది సీసీ రోడ్లు కొంత ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రోడ్లు వేయాలి. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా కొత్త కావాలి. ఇక్కడ గతంలో ఎప్పుడైతే గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ పేద ప్రజల కోసమని ఇండ్ల జాగాలు కొనుగోలు చేసి పెట్టారు. ఇంటి జాగా గవర్నమెంటు రైతుల దగ్గర నుంచి భూమి కొన్నారు, ఇండ్ల పట్టాలు ఇవ్వాలని. అవి ఇప్పటి వరకు పంపిణీ జరగలేదు. అవి అలాగే ఉంది. ఆ భూమి ఇంకా కూడా అట్లాగనే ఉంది. అలాంటి భూమి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు, పేద ప్రజలకు ఆ ప్లాట్లు చేసి అలాట్మెంట్ చేసి అక్కడ గవర్నమెంట్ పరంగా వచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇవ్వాలన్నది నా కోరిక. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు అంటే మొత్తం మద్యం మనీ తప్ప రెండోది ఉండదు. ఈ మద్యం మనీ నిర్మూలించడం కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు సార్?
నేనేమనుకుంటున్నానంటే ఎన్నికలు అనేది ప్రతి ఎన్నిక అనేది ఒక భయం జొరబడుతున్నది. సామాన్యుడు పోటీ చేయడానికి చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నేను డబ్బు పెట్టలేను, పోటీ చేయలేను, తప్పుకోవటం బెటర్ అనే నిర్ణయానికి వస్తున్నాడు. నిజంగా వ్యక్తి సమర్థుడు కాడా? ఒకవేళ పదవి ఇస్తే చేయలేడా, ప్రజలకు న్యాయం చేయలేడా అని అంటే కాదు. అన్నీ ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి. కానీ ఇలా శాసించేదల్లా ఒక డబ్బే. ఆ డబ్బు పెట్టలేడు, మద్యం పోయలేడు, మాటలు చెప్పలేడు. కాబట్టిగా రాజకీయంగా పోటీకి దూరం అవుతున్నాడు. నేనేమంటున్నంటే నేను ప్రజలను కోరుకునేది ఒక్కటే, ప్రజలు పనిని ఆశించండి, ఫలితం ఆశించండి, చైతన్యం ఆలోచించండి, మనం డెవలప్ ఆలోచించండి. మన ఊరు బాగుండాలి, మనకి ఈ పని కావాలి, ఆ పని కావాలి, నాకు ఈ పని ఎందుకు చేయట్లేదు మీరు అని నిలేసి అడిగేటట్టుగా, నాయకుని నిలేసి అడిగేటట్టుగా అట్లా చైతన్యం రావాలి. 500 రూపాయలకు సారాబుడ్డికు కోటర్కు బిర్యానీ ప్యాకెట్లకు మనం అమ్ముడుపోయి ఓట్లేస్తే రేపు మనం ఏమని అడగగలుగుతాము, ఏమని చేయగలుగుతాడు? లక్షలు. ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీ అండి, ఇది 530, 550 ఓట్లు ఉంటాయి. 550 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలో ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ప్రజలకు ఏం పని చేయగలుగుతాడు? ప్రజలకు పని చేయటం అనేది ఉండదు కదా. అన్ని పైసలు పెట్టినోడు నా డబ్బులు పూడ్చుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. నేను ఒకటే చెప్పదలుచుకున్న ప్రజలు చైతన్యం కావాలి. ప్రజలు పని చేసేటోనికి పట్టం కట్టండి. ఎవరన్నా కానివ్వండి, ఎల్లయ్య కానీ, పుల్లయ్య కానీ, ఎవరన్నా కానీ, రెడ్డి కానివ్వండి, ఎవరన్నా కానీ, ప్రజలకు పని చేసేటోడు కావాలి. మన ఊరు డెవలప్ కావాలి, మనకు 4 పనులు రావాలి, మన ఊరు చైతన్యం కావాలి, మన ఊళ్ళోకి గవర్నమెంట్ పరంగా ఈ 10 ఇండ్లు రావాలి, 10 మందికి పెన్షన్స్ రావాలి, 10 మందికి రేషన్ కార్డులు రావాలి. ఇట్లా కోరుకొని ఓటు మనము న్యాయంగా వేయగలిగినప్పుడు చైతన్యం అనేది ప్రతి ఊర్లో వస్తుంది. ప్రతి నాయకుడు కూడా పని చేయగలుగుతాడు, ప్రతి నాయకుడు కూడా నిలేసి అడగగలిగే శక్తి ప్రజలకు ఉంటుంది. అటువంటి ప్రజాపాలన కావాలని నేను కోరుకుంటాను. ఓకే సార్, చివరిగా ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి పోయి హైదరాబాదు, నల్లగొండ ఎక్కడో అక్కడ ఉండి పరిపాలిస్తున్నారు సార్. రెండవది ఏంటంటే భర్త గెలిస్తే భార్య పరిపాలించడం, భార్య గెలిస్తే భర్త పరిపాలించడం జరుగుతుంది. దీన్ని మొత్తం కూడా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు మీ పార్టీ ఏ విధంగా కృషి చేస్తుంది సార్? నేనేమంటున్నంటే నాయకుడు అనేవారు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజల మధ్యన ఉండి పనిచేయడం అనేది కరెక్ట్. అలాంటి పరిపాలననే మేము కోరుకుంటున్నాం. ఒకవేళ భార్య సర్పంచ్ అయిందనుకోండి, భర్త ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అన్ని పనులకు భార్య తిరగలేదు కాబట్టి భర్త ఉండి పనిచేయటం అనేది ఓకే. కానీ అది ప్రజల ప్రయోజనం అయి ఉండాలి, ప్రజలకు అనుకూలమై ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి నిజంగా. అంతేగాని ఏదో డామినేషన్ కోసం నేను ఇక మయా అయింది కదా, నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను అనేది కాదు. ప్రజల ప్రయోజనం ఉండాలి. ఇలా ఎవరు చేసినా ఏం లేదు. ఒకవేళ భార్య అన్ని దిక్కులు తిరగలేదు కాబట్టి కొన్ని పనులకు ఆమె సంతకం పెట్టేదానికి భార్య అవసరం, ఆమె ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాల్సిందే. కొన్ని పనులు ఆమె వెళ్ళలేకుండా ఈయన పోయి చేసుకురావాల్సినవి ఉంటాయి, వాటికి వెళ్తే అందులో తప్పేం లేదు. కానీ అది ప్రజల ప్రయోజనం అయ్యే ఉండాలి, ప్రజలకు కావాల్సినవి ఉండాలి. అట్లా చేస్తే నో ప్రాబ్లం. ఓకే సార్, ఉప సర్పంచ్కి చెక్ పవర్ మీ ప్రభుత్వం ఉంచుతుందా, తీసేస్తుందా? అది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఉప సర్పంచ్ అనేది ఒక కమిట్మెంట్. ఇద్దరిది ఒకటే దారి ఉండాలి, ఇద్దరు ఒకే రకంగా ఆలోచన చేయాలి. ఇది మనది కాదు, ప్రజలది. ప్రజలు మనల్ని ఇష్టపడి మనకు ఒక రాజకీయ అవకాశం కల్పించారు, సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. దాన్ని సంపూర్ణంగా వాళ్ళ కోసం మనం పనిచేయాలని అనుకుంటే ఎలాంటి అభిప్రాయాలు రావనేది నా అభిప్రాయం. ఒకవేళ మన మనసులో దురుద్దేశం ఉండి నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నాకు ఇంత కావాలని ఆశించి నేనేదో నువ్వు చేసిన దానికి నేను సంతకం పెట్టను అని అంటే దీంట్లో మన సొంత తెలివి అనేది ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజల కోసమే పని చేస్తున్నప్పుడు, ప్రజల పని కోసమే మనం పాటు పడుతున్నప్పుడు, మన అభిప్రాయం ఇద్దరిది ఒకేలాగా ఉన్నప్పుడు ఇలాంటివి రావనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.